ఫిగర్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు అంటున్నారే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మిత్రమా, నువ్వు ఇలాంటి మ్యాటర్లో వీక్ కదా, ఈ ఫిగర్ ని ఎలా కరెక్ట్ చేసావురా? నిజం చెప్పా. నిజం చెప్పి నా కోసం ఒక కాశ్మీర్ యాపిల్ నే సెట్ చేసావే, నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? ఈ ఫిగర్ నీకు కాదు, నాకు. కపుల్స్ వస్తా. ఓకే. సార్, నమస్కారం. హైదరాబాద్ నుంచి వచ్చాను. జైసూర్య ఇండస్ట్రీస్ హైదరాబాద్ నుంచి వచ్చాను. అదేంటి? మీ కంపెనీ వాళ్ళు మా నాన్నగారికి 50 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి. తర్వాత ఎప్పుడైనా రాబా. అమ్ముడు లేపమ్ముడు. అన్నా అను ఏంట్రా? వీసా ఇంకో 2 రోజులే ఉందన్నా. అలాగా డబ్బులు తీసుకొని మా ఊరికి వెళ్ళాలి. కుటుంబం ఆడవాళ్ళంతా రోడ్డున పడతారు. మా ఇల్లేమో అప్పుల్లో ఉంది. కోచా సార్తో ఒక మాట చెప్పారంటే. ఇదిగోనా చూడు, విట్నెస్ కూడా ఉంది. మా నాన్న పేరు మీద ఇచ్చిన బౌన్స్ అయిన చెక్, బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ ఉన్నాయి. చూడండి. ఏంటి సార్ చించి పారేసి? నువ్వెవరో మాకు తెలీదు, పోరా. డబ్బు తీసుకోకుండా నేను చెప్పేది కదా. పోరా తమ్ముడు, బయలుదేరు. డబ్బు కావాలి. నిన్నే బయలుదేరు, బయలుదేరు. వన్ మోర్ పెగ్. వాడిని పంపించండి రా. ఏంటో చూపు, పోరా ఓ. ఏంటి మూడవుటే వస్తున్నాడు? రే కోచా ఏమన్నాడు? డబ్బిచ్చాడా? నువ్వు చెక్ చూపించావా? చెప్పరా, అక్కడ ఏం జరిగింది? రెండిట్లో ఒకటి పట్టుకో. అరే రే, ఏంటి నీ బాటి నువ్వు వెళ్తున్నావు? ఆ 2 వేళల్లో ఏమనుకున్నావు? ఒకటి న్యాయం, ధర్మం, నీతి. మరి రెండోది? ఉత్తికి ఆరేయడం. నేను పట్టుకున్నది రెండోది. అయ్యయ్యో, జై జైత్రయాత్ర మొదలు పెట్టాడరా. ఏంటి బామర్ది, ఇంకా అక్కడే ఉన్నావా? నువ్వు ఇచ్చిన చెక్ బౌల్స్ అయిందని ఇండియా నుంచి ఒకడు వచ్చాడు. ఎవడాడు? ఎవడో సింహాచలం కొడుకంట. కానీ నా కొడుకు వస్తాడు. మేము ఇక్కడ బానిసలుగా పడున్నామని వాడికి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు ఉందరా నీకు పండగ. సింహాచలం కొడుక ఎక్కడున్నాడు? ఇవాళ 50 లక్షలు అడిగినవాడు రేపు మా నాన్న ఎక్కడా అని అడగడా? వాడెక్కడున్నా వెతికి పట్టుకుని లేపేయండి. పట్టుకోండి. ఏంట్రా పారిపోతాను అనుకున్నావా? పారిపోయేవాడిని కాదురా, పాతేసేవాడిని. కోచా నువ్వే పిలుస్తావా, పిలిపించేలా చెయ్యమంటావా?
రేయ్, మన మాటలు మాత్రం సాఫ్ట్ గా ఉంటాయి కానీ కొట్టుడే వీర కొట్టుడు. కొడక నీ కేక కోచా కినపడాలి. పొందిరా, చేరా ఫోను. ఏంట్రా లేపేశారా? ఏంట్రా ఏదో ఆ క్రౌడ్ నేసావన్నట్టు అడుగుతున్నా. నీ బామ్మర్తిని క్లబ్ ని వేసాను, వచ్చి ఒక్క లుక్ ఇచ్చుకో. ఎవడ్రా నువ్వు? నువ్వు డబ్బు ఇవ్వాలి కదా సింహాచలం, ఆయనకు పుట్టిన సింహానిరా. ఆపరా బండి. కోచా, ఇదేనా నువ్వు అప్పు తీర్చే స్టైల్? అసలు మాత్రమే తీసుకెళ్దామని వచ్చాను, కానీ ఇప్పుడు వడ్డీని కూడా వదలను. వెనక్కి తిప్పు, త్వరగా తిప్పు. క్లబ్ లో దూరి నా బామ్మర్దిని, నా మనుషుల్ని కొట్టి పడేశాడు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరంతా? ఎక్కడ గుణ? సార్, అతను మన గుణాలా లేడు. వాడి బాబు చెప్పాడు నా కొడుకు వస్తాడని. వాడు మంచోడే, ఈడు చెడ్డోడు. డేంజర్ 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 అని చెప్తున్నాను కదా. వెళ్ళండి, వాడిని వేసేయండి. వాడికి లేదు సార్. హలో సార్, కోలాలంపూర్ మొత్తం గాలించాం, ఎక్కడా కనపడలేదు సార్. పోరా పుస్కి, ఇది చెప్పడానికి ఫోన్ చేసావా? వాడిని కనిపెట్టి చంపితే రండి, లేదంటే అట్టే వెళ్ళిపోండి. వీళ్ళ వల్ల కాదు బావా, నేనే వెళ్ళి వాడిని లేపేస్తాను. చూడు బామ్మర్ది, మన కళ్ళు గప్పి వాడి కోలాలంపూర్ నుండి ఎక్కడికి వెళ్ళలేడు. న్యూ ఇయర్ పార్టీకి టైం అవుతుంది, రావెళ్దాం. కమాన్. మన గురించే వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళారు తెలుసా? అవునవును. ఏమిటి అవును గివును? ఒక హాఫ్ బాయిలు ఉంటే చాలు, న్యూ ఇయర్ మన ఊళ్ళోనే సూపర్ గా జరుపుకునేవాడిని. మలేషియా చూద్దాం రా, ఎంజాయ్ చేద్దాం రా అని తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, మన కోసమే తీవ్రంగా గాలిస్తున్నారు. దిగులు పడకు, కొత్త సంవత్సరం రాబోయేదే మన కోసం. పట్టుకున్నాగు, చాక్లెట్ కొనిస్తావు కదూ. చేస్తున్నావు, తొందరగా తీ. వచ్చిందా? రాలేదు. వచ్చిందా? రాలేదు. వచ్చిందా? ఏయ్, ఏమైంది? ఏమైందా? ఎందుకురా మీ ఇద్దరు అలా అరిచారు? అక్కక ఉంగరం నచ్చలేదంట, తీమని చెప్పింది. పట్టుకుని లాగేనా పడిపోయాం. బాగుంది, ఉంగరం తీసి పారేస్తే దీని పెళ్లి ఆగిపోతుందా? ఆ దేవుడే దిగొచ్చినా ఈ పెళ్లి ఆగదు. జనవరి 4వ తారీఖున నీకు ఆ రామిరెడ్డికి పెళ్లి జరిగే తీరుతుంది. నాకు వాడు నచ్చలేదు. వాడు నచ్చలేదు, ఈ పెళ్ళొద్దని మీ అన్నయ్యతో చెప్పగలవా? చెప్పలేవురా. నువ్వు వాడిని చూసావు కదా, మందు డ్రగ్స్, ఎప్పుడు చూసినా చేతిలో ఒక గన్ను. ఆ మెంటల్ గన్ని పెళ్లి చేసుకుని నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఇలా చూడు చూడు, నాకు పెళ్ళైనప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవి. ఎన్ని కష్టాలొచ్చినా నీ మొహం చూస్తే చాలు, ఆ కష్టాలన్నీ తీరిపోయేవి. నువ్వు నన్ను వదినా అని పిలుస్తున్నావు, కానీ నువ్వు నా బిడ్డలాంటి దానివి. నువ్వు బాగుండాలి. ఇప్పటికీ ఏం మించిపోలేదు. నీకెవరైనా నచ్చితే అతన్ని తీసుకుని పారిపో. మీ అన్నయ్య నేను మేనేజ్ చేసుకుంటాను. అది జరిగే పని కాదు. కోచా చెల్లెల్ని తీసుకుని పారిపోవడానికి ఎవడైనా పుట్టాల్సిందే. మామ్స్ రా. ఇదిగో, తొందరగా డ్రెస్ మార్చుకుని వచ్చే మార్గం చూడు. కింద మీ అన్నయ్య వెయిట్ చేస్తున్నారు. ఆయనకి నేను సమాధానం చెప్పుకోలేను. రారా. వీడొకడు.
ఒరే వాళ్ళందరి దగ్గర పిస్టల్స్ ఉన్నాయిరా. వాళ్ళు చూడడానికి ముందే మనిషికో 2 పెగులు లాగించేసి ఎస్కేప్ అయిపోదాం రా. రేయ్, డబ్బు లేకుండా వెళ్ళడం కుదరదు. డబ్బు లేకపోయినా వెళ్ళొచ్చు, కానీ ప్రాణాలు లేకపోతే వెళ్ళలేవురా. అది కాస్త ఆలోచించు. ఆలోచించాను. అయితే ఎస్కేప్ అవుదామా? మనం ఎవరో తెలిస్తేనే కదా. సూపర్ గా ఉందిరా. ఓకేనా? ఏంటి ఓకే? డ్రెస్ ఓకే, చేసి ఏం చేస్తావు? అవును కదా. అదుగో చూడు, నిగనిగలాడే మట్టిని చూడు. మలేషియా మట్టికో 100, అది తీసుకో, రాసుకో, పూసుకో. గుడ్ ఐడియా. ఫస్ట్ ఐడియా ఇచ్చింది నేను, దాన్ని నేనే ముందు పూసుకుంటాను. ఏమావా, ఈ గెటప్ కి మాస్క్ సూపర్ గా ఉంది కదా. నీకు ఈ గెటప్ సూపర్ గా ఉంది. నీకు మాత్రం ఎలా రా? కొందరికి కొన్నెలా సెట్ అయిపోతాయిరా. నాకు దక్కాల్సిన మంచివి వాడికి దక్కుతున్నాయి. నాకు మాత్రం ఎందుకే మురికి ఆశయం రాకే మహావాదు. ఆల్కహాల్ ఆల్కహాల్. నువ్వు నీ ట్రాక్ లో పో, నేను నా ట్రాక్ లో పోతాను. ఓకేరా.